ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్అకాడమీ ప్రైజ్ హైక్ అలర్ట్ తీసుకుందండి. అంటే ఈ నెలలో ప్రైజ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి మీరు ప్రైస్ పెరగకముందు తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా సెప్టెంబర్ 5th మనకి టీచర్స్ డే బిఫోర్ కనుక మీరు 24 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 4 months అయితే ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. 4 months ఎక్స్ట్రా వ్యాలిడిటీని అయితే పొందండి. సెప్టెంబర్ 5th అనేటువంటిది లాస్ట్ డేట్గా ఉంది. శౌర్యం ప్రాక్టీస్ కోర్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా శౌర్యం బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ వెన్స్డే అన్అకాడమీలో కొత్త బ్యాచ్లు అయితే స్టార్ట్ అవుతాయి. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు 10% ఫీజులో డిస్కౌంట్ కావాలన్నా, అదేవిధంగా ఉచిత క్లాసులు అన్అకాడమీలో డైలీ 14 గంటలు జరుగుతాయి. ఆ ఉచిత క్లాసులు మీకు కావాలనుకున్నా మీరు ఎంటర్ చేయవలసినటువంటి కోడ్ ARUS10 అనేటువంటి కోడ్ అయితే ఎంటర్ చేయండి. 24 నెలల సబ్స్క్రిప్షన్ యొక్క ఫీజు 11,200 ఉంది. కానీ మన కోడ్ మీకు ఎంటర్ చేస్తే 10,080 రూపీస్కి మాత్రమే వస్తుంది. కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. వెల్కమ్ టు ARUS EduZone. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. మరి ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చూసినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వివిధ మనకి స్టేషన్ నుంచి, అంటే వివిధ జోన్స్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆగ్రా, అదేవిధంగా మనకి ఆగ్రా, తిరువనంతపురం, మైసూర్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఇట్లా వేరియస్ ప్లేసెస్ నుంచి మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి ఆంధ్ర, తెలంగాణ ప్రాంత అభ్యర్థులు హైదరాబాద్, సికింద్రాబాద్కి సంబంధించినటువంటివి అప్లై చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే వీటికి అప్లై చేయాలని లేదు, మీ ఇష్టం, ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది, అదేవిధంగా అర్హతలు ఏమిటి, సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, వయోపరిమితి ఎంత, ఇట్లాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. అదేవిధంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తే మీకు డైలీ రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్తో పాటుగా కంటెంట్ వీడియోస్, అది సబ్జెక్ట్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. కాబట్టి మీ యొక్క జాబ్ సాధనలో మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇక్కడ LDC లోయర్ డివిజన్ క్లర్క్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ MTS, అదేవిధంగా స్టోర్ కీపర్, స్టోర్ మాస్టర్, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కుక్, మెస్ స్టాఫ్, మెస్ ఇన్ఛార్జ్ అనేటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే పడడం జరిగింది. దీంతో పాటుగా పెయింటర్, కార్పెంటర్ ఉద్యోగాలకు కూడా. మరి ఏజ్ రిలాక్సేషన్స్, ఏజ్ అనేటువంటిది ఎంత ఉండాలి ఈ ఉద్యోగాలకు అని చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఏజ్ అనేటువంటిది 25 years మ్యాక్సిమం ఇవ్వడం జరిగిందండి. కాకపోతే SCలకు, STలకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ ఛాలెంజర్కు 10 సంవత్సరాలు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని చూసినట్లయితే క్వాలిఫికేషన్స్ ఇక్కడ మరి మెస్ ఎవరైతే స్టోర్ కీపర్ ఎవరైతే ఉన్నారో, స్టోర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారు డిగ్రీ అయితే చేసి ఉండాలి. కాకపోతే ఇక్కడ వారికి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైప్ స్కిల్ అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మరి స్టోర్ కీపర్ ఉద్యోగానికి 12th క్లాస్ అనేటువంటిది కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ప్రైవేట్ స్టోర్ కీపర్కైనా సరే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకోవడం జరుగుతుంది. కుక్ అనేటువంటిది మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, కానీ 1 year కుకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక పెయింటర్కి కూడా 10th క్లాస్ అయితే సరిపోతుంది, సర్టిఫికేట్ అయితే ఉండాలి. కార్పెంటర్కి కూడా 10th క్లాస్ అయితే సరిపోతుంది, కానీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. హౌస్ కీపింగ్కి కూడా 10th క్లాస్ సరిపోతుంది. ఇక్కడ హౌస్ కీపింగ్ స్టాఫ్కి ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అవసరం లేదు. ఇక మెస్ స్టాఫ్ కనుక చూసుకున్నట్లయితే మెస్ స్టాఫ్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కనుక చూసుకుంటే ఇక్కడ 10th క్లాస్ అనేటువంటిది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ మనకి వాచ్మెన్గా కానీ వేరే పనులుగా కానీ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా సర్టిఫికేట్ తీసుకుంటే ఎక్కువ ప్రయారిటీ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి జాబ్స్ క్రైటీరియా కూడా చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు అంటే మీరు అప్లికేషన్ అనేటువంటిది ఆఫ్లైన్ మోడ్లో పెట్టిన తర్వాత, ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ పంపించిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని రిటర్న్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. ఇక్కడ LDC ఉద్యోగాలకు చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. MTS ఎగ్జామ్. అదేవిధంగా మెస్ స్టాఫ్ ఉద్యోగాలకు చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ మీద మీకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత
ఈ రిటర్న్ టెస్ట్ అనేటువంటి మార్క్స్ వెయిటేజ్ మీద మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఎప్పటికల్లా అప్లై చేయాలి అని చూసుకుంటే 30 డేస్ అండి. 30 డేస్ ఈ నోటిఫికేషన్ పడి ఆల్రెడీ మనకి ఇంకా టైం అయితే ఉంది కాబట్టి 30 డేస్కి లోపు ఇదైతే పంపించాలి. వీలైనంత తొందరగా మీరైతే అప్లికేషన్ పంపించండి. మరి అప్లికేషన్ అనేటువంటిది ఏ విధంగా పంపించాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఫార్మేట్ ఉందో ఈ ఇచ్చినటువంటి ఫార్మేట్ని బేస్ చేసుకుని మీరు ఈ సర్టిఫికేట్తో పాటుగా డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో మనకి ఎస్ఎస్సి కానీ ఇవన్నీ కూడా ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా డాక్యుమెంట్స్ని జిరాక్స్ కాపీస్ని అటాచ్ చేసి 10 రూపాయల యొక్క పోస్టల్ స్టాంపు ఒక సెల్ఫ్ కవర్ మీద మీ సెల్ఫ్ అడ్రస్ రాసినటువంటి కవర్ మీద స్టాంప్ అంటించి మీరైతే అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏ విధమైనటువంటి కూడా ఫీజు అయితే లేదు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మేట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ఫార్మేట్ని మీరు మా 6 షెడ్యూల్ జోన్ ఛానల్ అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఈ అప్లికేషన్ పీడిఎఫ్ను పొంది ఈ ఫార్మేట్లో మీరు ఎంఎస్ ఆఫీస్లో కానీ ఎక్సెల్లో కానీ టైప్ చేయించుకొని దీన్ని మీరు ఫిల్ చేసి అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఇక్కడ ఏవైతే అడ్రస్లు ఇవ్వడం జరిగిందో మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడికి సంబంధించినటువంటి అడ్రస్లు ఉన్నాయి. ఈ అడ్రస్కి మీరైతే పంపించండి. పంపించినట్టయితే మీకు వాళ్ళు కాల్ లెటర్ అయితే పంపిస్తారు ఎగ్జామ్కి సంబంధించి. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.